ప్రైజ్‌లా యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తూ, ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఎలా జీవిస్తున్నది మనం పరిశీలన చేసుకోవాలి. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 6 అధ్యాయం 22 వచనం అంటాడు. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం వల్ల ఏమొస్తుందంటే జీతం మరణం. అది మరణం ఏందంటే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే యేసుక్రీస్తున్న వారికి ఏమిస్తాడంట? నిత్య జీవం. అంటే ఆ పరలోకం, ఆ మోక్షాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. పాపం వల్ల వచ్చేది జీతం. అయితే ఆ పాపం ఎక్కడ తీసుకున్నదంటే అగ్నిగుండంలో నరకానికి, మరణానికి అంతగా తీసుకెళ్తుంది. అయితే యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగిన వారు, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్నవారు నిత్య జీవనం ఉంటారు. అక్కడ నెమ్మదిగా ఉంటాం. నీకు ఏ మార్గం కావాలో నిర్ణయం తీసుకునే దేవుడు మనకే ఇచ్చాడు. మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం మనకిచ్చాడు. మనం నెమ్మదిగా ఆలోచించి ఏది మేలైన మార్గమో దాన్ని చేపడదాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.